ఇంత మునుపైతే ఒక ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వం వస్తూ ఉంటే మీరు చూసుంటారు, అప్పుడు చెట్లన్నీ నరికేసేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు. ఉన్నాయా ఇప్పుడు పరదాలు? చెట్లు నరుకుతున్నారా ఇప్పుడు? ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని పక్కనంతా కూడా గోతులు దేవేవాళ్ళు పోనీయకుండా. నాకు కానీ కక్ష ఉంటే విశ్వవిద్యాలయాన్ని మళ్ళా మార్చాలి. మార్చను. నేను తుగ్లక్ కాదు, ఆ తుగ్లక్ రోజులు అయిపోయినాయి. నేనే పూర్తి చేశాను, మళ్ళీ వదిలేశారు. కుడి కాలువ, గజపతి నగర్ కాలువలు పూర్తి చేస్తాం. ఇంకో పక్కన ఈ జిల్లాలో మీరు కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాం, 11,440 కోట్లు ఇప్పించాం. ఇంకో పక్కన విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్కన ఆర్సీఆర్ మితలైతే 1,47,00,000తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్గా తయారవుతుంది. టీసీఎస్ వస్తూ ఉంది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది, గూగుల్ వస్తుంది, ఎక్సెంచర్స్ వస్తాయి. ప్రపంచ స్థాయి కంపెనీలకన్నింటికీ కేంద్రంగా ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. మీ ఊరికి భోగాపురం పోవాలంటే 1 గంటలో పోవచ్చు. విశాఖపట్నం వాళ్ళకంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది విజయనగర అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వైజాగ్ రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవేతో సెంట్రల్ ఇండియా కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే నేను చెప్పిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా పూర్తి చేసి గోదావరి నుంచి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇంత మునిపి మన వంశధార నాగావళి అనుసంధానం చేశాం. ఇప్పుడు నాగావళి నుంచి వేదవతి వరకు తీసుకొస్తాం. అదే మరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పైకి తీసుకొచ్చి వేదావతి కలిపి మొత్తం వంశధార వరకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీకు నీటి ఎద్దడి లేదు. ఇప్పుడే మన మిత్రులు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ రిక్వెస్ట్ చూస్తే ఏదైతే సార్వగడ్డ మినీ రిజర్వాయర్ 26 కోట్లు అవుతుంది. దత్తి రాజేరు గజపతి నగర మండలాలకి పెద్ద ఎత్తున నీటి వనరులు కల్పించే పరిస్థితి వస్తుంది. 27 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, 2 సంవత్సరాల లోపల పూర్తి చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇదే కాకుండా గిరిజన విశ్వవిద్యాలయం పక్కనే వస్తుంది. ఇంత మునుపైతే ఒక ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వం వస్తూ ఉంటే మీరు చూసుంటారు, అప్పుడు చెట్లన్నీ నరికేసేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు. ఉన్నాయా ఇప్పుడు పరదాలు? చెట్లు నరుకుతున్నారా ఇప్పుడు? ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని పక్కనంతా కూడా గోతులు దేవేవాళ్ళు పోనీయకుండా. పోలీసులు అడ్డం పడేవాళ్ళు. నిజమా అబద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాస్తవం అయితే ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చప్పట్లు కొట్టుండే వాస్తవని. ఎవరు నవ్వినా అప్పుడుండే ప్రభుత్వం మిమ్మల్ని వేధించేవాళ్ళు. అవునా కాదు? కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి వీల్లేదు, ఫ్రీగా మాట్లాడడానికి వీల్లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు. 2024లో మళ్ళీ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే, మీరందరూ స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కానీ కక్ష ఉంటే విశ్వవిద్యాలయాన్ని మళ్ళా మార్చాలి. మార్చను. నేను తుగ్లక్ కాదు, ఆ తుగ్లక్ రోజులు అయిపోయినాయి. అందుకే ఇక్కడే కడతా, ఇంకా బాగా కడతా, డబ్బులు ఇప్పిస్తా. ఇప్పించడమే కాదు,
ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడ కూడా ఇంత మునుపు ఏదైతే పెట్టారో అక్కడైతే ఒక గ్రే హౌండ్స్ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం.